సో ఇక్కడ ఏంటి అని అడిగితే ఆవిడ చెప్తుంది, ఇందాక నేను మీకు చెప్పాను కదా అందుకని. అలా ఆవిడ బాధ చెప్తుందనమాట. 8వ వచనం చూడండి. రాజు, నీవు నీ ఇంటికి పొమ్ము, నిన్ను గురించి ఆజ్ఞ ఎత్తునని ఆమెతో చెప్పాను. అందుకు తెకోవ ఊరి స్త్రీ, నా ఏలనవాడ రాజా, దోషము నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను నిల్చునుగాక. రాజునకును రాజు సింహాసనమునకును దోషము తగలకుండునుగాక అని చెప్పాను. అమ్మ, నీ కష్టమేంటో నాకు చెప్పావు కదా, పీస్ఫుల్గా వెళ్ళిపోయి ఇంటికి, గో హోమ్ ఇన్ పీస్, నేను చూసుకుంటాను నీ సమస్య అని చెప్తున్నాడు. చూడండి, అదే అంటున్నా, దేవుని స్వరాన్ని వినమని చెప్తున్నా. నీవు చేసిన విజ్ఞాపనలో దేవుడు ఏం ఆన్సర్ చేస్తున్నా ఒక్క క్షణం వినమంటున్నా. దావీదు ఏం ఆన్సర్ చేశాడు? ఇవాళ నుంచి అమ్మ నీ బాధ నాది, నీకు భర్త లేడు కదా, కుమారుడు లేడు కదా, అంత దుఃఖంలో ఉన్నావు, వదిలే, నేను రాజుగా ఉన్నాను కదా, నేను ఒక బిడ్డను అనుకో, నేను ఒక తండ్రిని అనుకో, నువ్వు పీస్ఫుల్గా ఇంటికి గో ఇన్ పీస్. పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు ఏం చెప్తారు? గో ఇన్ పీస్ అని చెప్తారు కదా. ఆ పీస్ తీసుకొని వెళ్ళిపోమని దావీదు మహారాజ్ చెప్పాడు. చెప్తే ఆవిడ మరి వెళ్ళాలా అక్కర్లేదా చెప్పండి? అంత పెద్ద మహారాజ్ చేతిలోకి నీ అతి చిన్న డస్ట్ పార్టికల్ అంత సమస్య ఆయన చేతిలో పెట్టావు, నువ్వు మరి పీస్ఫుల్గా వెళ్ళిపోవాలా? ఇంత అపారమైన సృష్టిలో, ఇంత పెద్ద లోకంలో సర్వ సృష్టిని వాక్కు చేత చేసిన దేవునికి, పిల్లలు, నీ సమస్య ఒక డస్ట్ పార్టిల్ కంటే చిన్నది, నా సమస్య ఒక మట్టి రేణు కంటే చిన్నది. అది నువ్వు ఆయన చేతిలోకి పెట్టి చూడు, ఆయనకు పూర్తిగా అప్పగించి చూడు, ఎంత సులువుగా ఆయన దాన్ని నీ ముందు నుంచి తీయగలుగుతాడు. సో ఆవిడేమంటుంది? ఒక శుభం పలుకుతుంది దావీదు మహారాజుకి. నీవు ఇప్పుడు ఒకవేళ ఎవరన్నా నా బిడ్డని భర్తని చంపిన వాళ్ళు ఎవరన్నా దావీదు గనక యుద్ధం చేసి చంపించేస్తే గనక, ప్రభువా రాజా దావీదు మహారాజా, ఆ రక్తదోషం నీ మీద ఉండదు, నా మీదే ఉంటుంది అని చెప్పి ఆవిడ రాజుకు ఒక శుభవచనం పలుక్కొని ఒక దీవెన పలికి ఆవిడ వెళ్తుంది. అంతవరకు బాగానే ఉంది కదా, ఆవిడ మాట్లాడింది, దావీదు సమాధానం ఇచ్చాడు, ఏమి శుభం చెప్పింది, అయిపోయింది. అక్కడికి ఆ కాన్వర్సేషన్ కట్ అయిపోయింది. ఆవిడ వెళ్ళిపోవాలి కదా వెనక్కి తిరిగి, కానీ అది జరగలేదు పిల్లలు. ఇక్కడ 10వ వచనం. రాజు ఎవడైనాను దీనిని గూర్చి నిన్నేమైనా అనిన ఎడల వానిని నా యొద్దకు తోడుకొని రమ్ము, వాడికి నిన్ను ముట్టకు ఉండునని ఆమెతో చెప్పాను. చూసావా, ఇంకా భరోసా ఇస్తున్నాడనమాట. ఆవిడ వెళ్లకుండా డాడ్ చేసుకుంటూ అక్కడే నుంచుంది. ఏమంటుంది? మళ్ళీ ఎవరైనా నీ దగ్గరికి వస్తే, నిన్ను ఇంకేమన్నా బెదిరిస్తే కనుక వాళ్ళని నా దగ్గరకు తీసుకురా, ఆయన పేరు నా చెవిలో చెప్పు, నా దగ్గరకు ఒక వర్తమానం పంపించు, పలానా మనిషి నన్ను తిప్పలు పెడుతున్నాడని, నువ్వేం బాధపడక తల్లి అని చెప్పాడు. అవునా పిల్లలు, నీ జీవితాల్లో కష్టపెట్టే కొంతమంది నీకు తెలుసు, వాళ్ళెవరు, వాళ్ళ పేర్లు తెలుసు, ఆ మనుషులు తెలుసు. రోజు వాళ్ళ పేరు పెట్టి ప్రార్థన చేయి. దేవుని చెవిలోకి నీ శత్రువు యొక్క ప్రార్థన, నిన్ను కష్టపెట్టి వాళ్ళ ప్రార్థన దేవునికి ప్రతిరోజు వినిపించు. నువ్వు నాకు ఆ పేరు పంపించమ్మా చాలు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటానని చెప్తున్నాను. చూసారా, తండ్రి అయిన దావీదు, మన పరమ తండ్రి అయిన యేసయ్య ఆ రకంగా మన ప్రార్థనలు విని, మన శత్రువు స్వరాన్ని విని, మన శత్రువు యొక్క పేరు తీసుకొని వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని ఎలా ఏం చేయాలో అది వాళ్ళు చేస్తారు. సో 17వ వచనం. అప్పుడు ఆమె, రాజువైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయవారు నా కుమారుని నశింప చేయకుండా ఇకను నాశనం చేయటం మాన్పించమని మనవి చేయగా, రాజు, యెహోవా జీవము తోడు, నీ కుమారుని తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలకుండెను. చూసారా, మాట్లాడడం అయిపోయిన తర్వాత ఆయనకి ఎంత బిజీగా ఉంటారు మహారాజు అంటే. నీకు అసలు ఒక నిమిషం ఇచ్చిందే ఎక్కువ, అంత టైం ఇచ్చారు. నీ వర్క్ అయిపోయింది, నీ మాట అయిపోయింది, వెళ్ళిపోవచ్చు కదా. నువ్వు ఇంకా సోదిలాగా మాట్లాడుతుందనమాట. ఇంకనూ ఎవ్వరూ నా కుమారుని నాశనం చేయకుండా, నువ్వు ఎవ్వరు నా బిడ్డ దరి రాకుండా చూడాలి అంటే కావలి కాస్తాడా? దావీదు మహారాజు ఆవిడ ఇంటి ముందు ఏమన్నా వాచ్మెన్నా? కాదు కదా, ఆయన రాడు కదా. ఆ ఆజ్ఞ ఎవరికి పంపించాలో, ఆ బాధ్యత ఎవరికి అప్పించాలో ఆయన అప్పగిస్తాడు. ఓన్లీ థింగ్ ఏం చెప్పాడు? ఇంత జరిగినాక మళ్ళీ నీకు ఏదైనా బాధ వస్తే ఆ పేరు నాకు చెప్పమని చెప్పాడు. ఇంకప్పుడైనా నోరు మూసుకొని ఇప్పుడు వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోలేదు. అందుకే పిల్లలు, విస్తారమైన మాటలలో దోషముండక మానదు అని దేవుడు సెలవిచ్చాడు. మన దేవుడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా ఆ మాట్లాడటం పని అయిపోగానే అక్కడికి కట్ చేయటం నువ్వు తెలుసుకోవాలి. ఏ మనిషితో కూడా నువ్వు విస్తరించి మాట్లాడకూడదు.
విషయం మాట్లాడాలి. హల్లెలూయా. నీవు విషయం మాట్లాడడం నేర్చుకో. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. నువ్వు తల్లితో ఏం మాట్లాడాలి, అత్తతో ఏం మాట్లాడాలి, భర్తతో ఏం మాట్లాడాలి, నీ బాస్తో ఏం మాట్లాడాలి, ఒక 3 ఏళ్ల బాలుడితో ఏం మాట్లాడాలి, 10 ఏళ్ల యవ్వనస్తుతో ఏం మాట్లాడాలి, నీకు తెలియదా? నేర్చుకో అయితే దేవుని దగ్గర. అదొక విద్య, అదొక వరం. మాటలోనే ఉంటుంది. ఏదైనా మన ఆశీర్వాద మాటలో ఉంటుంది. మనం మాట్లాడడం నేర్చుకోవాలి ఫస్ట్. ఏదో నోటికి వచ్చింది, తలంపుకి వచ్చింది, ఇష్టం వచ్చిన తర్వాత మాట్లాడేసి చాలా తప్పు, తర్వాత తిద్దుకోలేము. ఈ మధ్యన ఒక అమ్మాయి ఫోన్ చేసి ఏదో చాలా చిన్న విషయం, అసలు అక్కడ విషయం ఏం లేదు, తప్పు చేసింది వాళ్ళే, అయినా 73 ఏళ్ళు నా భర్తను పట్టుకొని మీకు కామన్ సెన్స్ లేదా అని అడుగుతుంది. మాట్లాడేటప్పుడు 73 ఏళ్ళ మనిషితో 30 ఏళ్ళ మనిషి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి చెప్పండి? మీరు చెప్పండి. కామన్ సెన్స్ ఎవరికి లేదు? 45 సంవత్సరాలు నా హస్బెండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసి ఇప్పటికి కూడా తను తాను తగ్గించుకొని, అండి ఈరోజు ఒక ఎపిసోడ్ చేయాలంటే మా బాబు మా వారు 5 మినిట్స్లో నాకు అన్నీ అరేంజ్ చేసి పెడతారు. అలాంటి సాత్వికుడైన నా భర్తని మీకు కామన్ సెన్స్ ఉందా అని అడుగుతుంది. ఎవరికి కామన్ సెన్స్ లేదు చెప్పండి? నా హృదయంలో గుచ్చుకుంది. కానీ నేను నమ్ముతున్నాను, నేను అట్ర చేస్తున్నాను ఏంటంటే ఆ మాటకి తగినటువంటి శిక్ష దేవుడు తప్పకుండా ఇస్తాడు. నీ మాటలే నీకు శిక్ష తెస్తాయి. జాగ్రత్తగా మాట్లాడాలి మాట్లాడేటప్పుడు. అర్థమైందా? సో ఈ స్త్రీని పంపించినటువంటి ఈ ఎపిసోడ్ వెనకాల ఉంది ఎవరు అంటే యోవాబు. అందుకే జాగ్రత్తగా ఉండాలంటున్నా. సో ఈ పాపం దావీదు మహారాజు ప్రేమతో ఇంకా పోన్లే స్త్రీ కదా ఏదో కష్టం చెప్పుకుంటుంది అని వింటున్నారు. కానీ ఒక విషయం దావీదుకు తెలుసు ఏంటంటే ఈ స్త్రీతో మాట్లాడుతున్న ఈ సంభాషణ అంతటి వెనక ఉన్నది యోవాబు అనే మూర్ఖుడని దావీదు మహారాజుకు తెలుసు పిల్లలు. కానీ ఈ స్త్రీ అనుకుంటుంది, నేను ఇక్కడ నటించటానికి వచ్చాను, నన్ను యోవాబును పంపించాడు, ఫలానా విషయానికి పంపించాడు, మాటలు మంత్రించి పంపించాడు, మాటలు బోధించి పంపించాడు, మాటలు మ్యానిపులేట్ చేసి పంపించాడు, ఈ పిచ్చిరాజుకు తెలియదు అని అనుకుంటుంది. యోవాబు కూడా అనుకుంటున్నాడు. జాగ్రత్త. ప్రభు సంఘంలో, ప్రభు కుటుంబాల్లో, ప్రభు అభిషేకించినటువంటి ప్రజలపైన వాళ్ళ దగ్గర నువ్వు ఉన్నప్పుడు తగ్గించుకొని మాట్లాడు. నువ్వు నేనేం చేశానో తెలియదు, వాళ్ళు సఫర్ అవుతారు, వాళ్ళు బాధపడతారు, నేను చూసి ఆనందిస్తానని నువ్వు అనుకుంటావు. ఈ స్త్రీ రాకముందే దావీదు మహారాజుకి దేవుడు దర్శనమిచ్చి, నా కుమారుడా ఈరోజు నీ దగ్గరికి ఈ స్త్రీ వస్తుంది. ఆ స్త్రీ యోవాబు పంపించిన మనిషి, ఆమె ఇలా మాట్లాడుతుంది, నువ్వు ఇలా మాట్లాడు అని అన్నీ కలిపి నింపి ఆ భాష అంతా నేర్పించి తన కుమారుడికి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసి దావీదును ఆ సింహాసనం పైన కూర్చోబెట్టాడు. అర్థమైందా పిల్లలు? చెడు ప్రవర్తన చేసే వాళ్ళకి దుర్మార్గం మాంత్రికులు తాంత్రికులు దగ్గర వెళ్ళి చెడు ప్రయోగాలు చేసి కుటుంబాలని నాశనం చేసి సంసారములు పాడు చేయి దానా అని దేవుడు పిలిచాడు. సైతాన్ని ఏం చేస్తుంది? సంసారాలను పాడు చేస్తుంది. దేవుని సామ్రాజ్యాలు వేళ్లతో తీయటానికి చూస్తుంది. కానీ నేను మీకు ఈరోజు చెప్తున్నా, ఇది కట్టుకొని చెప్తున్నాను, ఈ గాయంలో దేవుడు నాకు బలమిచ్చాడు. అదే దేవుడు మీ గాయాల్లో మీకు బలమిచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ పంచర్ పెట్టినప్పుడు ఒక్క చుక్క రక్తం కారి ఉంటుంది. ఆ రక్తం కారింది మాట నిజమే, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ చిన్న పంచర్లోంచి నా శరీరానికి కావాల్సిన బలము మందులు వెళ్తున్నాయి. హల్లెలూయా. మన గాయము మనల్ని బలపరిచేదిగా ఉండాలి. మనకు వచ్చిన గాయము మన శక్తిని తీసేదిగా ఉండకూడదు. అసలు దేవుడు మనతో ఉంటే ఈ గాయాలు ఎందుకు? ఇది రాకుండా దేవుడు నాకు చేయలేడా అని మనం అనుకుంటాం పిల్లలు. దేవుడు గాయాలు ఇచ్చేది ఎందుకో తెలుసా? నీవు ఆ గాయాన్ని ఎలా డీల్ చేస్తున్నావు, ఆ గాయాన్ని మాన్పుకునే విషయంలో తండ్రి అయిన దేవుని దగ్గరికి ఎలా వస్తున్నావు, హౌ యు ఆర్ డీలింగ్ విత్ యువర్ వూండ్స్, అది యేసయ్య చూస్తుంటాడు. కానీ దేవుని పిల్లలుగా మనము ఆ వివేచన లేకుండా ఏం చేస్తాం? మనల్ని ఈ గాయం చేయడానికి ఎవరు కారకులో వాళ్ళ మీద విజృంభించడానికి, లేదా వాళ్ళ మీద పోరాడటానికి, వాళ్ళ మీద కొట్లాడటానికి, లేదంటే వాళ్ళు ఒక మంత్రం చేశారు కనుక నేను 10 మంత్రాలు చేస్తానని చెప్పి మనం అటు ఇటు అల్లాడుతుంటాం. ఇది క్రైస్తవులుగా మనం చేసే తప్పు. మన శత్రువుని దేవుడు చూసుకుంటాడు. మరి నువ్వు నేనేం చేయాలి? మనము గాయాన్ని డీల్ చేయాలి. వీ షుడ్ లెర్న్ హౌ టు ట్రీట్ అవర్ వూండ్స్. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో మనం ఆ గాయాల్ని మన బలాలుగా మార్చుకోలేకపోతే కనుక
నీ జీవితంలో ఒకవేళ ఈ గాయం వెళ్ళిపోతే మళ్ళీ ఇంకొకటి వస్తుంది, మళ్ళీ ఇంకొకటి వస్తుంది, మళ్ళీ ఇంకొకటి వస్తుంది. కానీ అది చిన్నదైనా పెద్దదైనా మనకు వచ్చిన గాయంలో యేసుక్రీస్తు అనేటువంటి మన పార్ట్నర్ని కలుపుకొని మనం దాన్ని ట్రీట్ చేసినప్పుడు మన శత్రువుని ఎక్కడ కొట్టాలో, ఎప్పుడు కొట్టాలో, ఎలా కొట్టాలో అది దేవునికి విడిచిపెట్టేద్దాం పిల్లలు. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీ జీవితాలని పాడు చేసిన మనుషులు మీకు తెలుసున్న వాళ్ళ మీద డైరెక్ట్గా పోరాడకండి, వాళ్ళని కొట్లాడకండి, వాళ్ళని దూషించకండి. అసలు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకోకండి, వాళ్ళ పేరు యేసయ్యకి ఒకసారి అప్పగిచ్చేసి వదిలేయండి. దావీదు ఏం చెప్పాడు? అమ్మా ఇంత చేసినా నీ దగ్గరికి ఎవరైనా శత్రువు వస్తే ఆ మనిషిని నా దగ్గరకు పంపించు, ఐ విల్ డీల్ హిమ్ అని చెప్పాడు దేవుడు. మనం కాదు మన శత్రువుని డీల్ చేయాలి. అలాంటప్పుడు ఇంకా ప్రార్థన ఎందుకు? అలాంటప్పుడు ఆవిడ ఇంకా దావీదు మహారాజ్ దగ్గరికి రావటం ఎందుకు? తనే డీల్ చేసుకుంటే అయిపోతుంది కదా. కనుక గాయంలో నువ్వు చేయాల్సిన పోర్షన్ నువ్వు చేస్తే దేవుడు పోర్షన్ చేయడానికి దేవుడు ఎప్పుడూ రెడీగానే ఉంటారు పిల్లలు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ అండ్ యూ లవ్ దిస్ టీచింగ్. సో 13వ వచనం, అందుకు ఆ స్త్రీ, దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీన్ని తలపెట్టి ఉన్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుడు చేత తాను వెళ్ళగొట్టిన తన వాణి రానియక తానే దోషియగుచున్నాడు. మనమందరము చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు మనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. జనులు నన్ను భయపెట్టిరు కనుక నేను దీనిని గూర్చి నా ఏలినవాడు వగు నీతో మాట్లాడవచ్చితిని. చూసారా, అది మెల్లగా దాని డిజైను తెలియకుండా స్లిప్ అవుతుందన్నమాట. ఏమంటుంది? నీ కుమారుడైన అబ్షలోముని నువ్వు దూరంగా పెట్టావు కదా, ఇది తప్పు కదా రాజా. మనం ఇవాళ ఉన్నాం, రేపు పోతాం. నీళ్ల వలె ఏంటి, భూమి మీద పోసిన నీళ్లు మళ్ళీ తిరిగి మనం ఎట్లా ఎత్తలేమో అలాగే మనం ఇట్లా కళ్ళు మూసుకుంటే పైలోకాలకు వెళ్ళిపోతాం. నీ కుమారుడు, నీ సొంత కుమారుడితో నీకు శత్రుత్వం ఎందుకు చెప్పు? ఆయన్ని యెరూషలేములోంచి బయట పెట్టావు కదా, ఆయన్ని తిరిగి తెప్పించుకోకూడదా అని సలహా చెప్తుంది. చూసారా, ఈవిడ సహాయానికి వచ్చిందా, సలహాకి వచ్చిందా? మీరు ఆలోచించండి. దావీదు మహారాజుకి, పరమ తండ్రి అయిన యేసయ్య చేత అభిషేకించబడిన దావీదు మహారాజుకి సలహా ఇవ్వటానికి ఈవిడికి ఎంత ధైర్యం? ఒక స్త్రీగా ఈవిడికి ఎంత ధైర్యం చెప్పండి? ఈవిడికి ధైర్యం లేదు పిల్లలు. ఈవిడికి ధైర్యం యోవాబు ఇచ్చినటువంటి ధైర్యం. మరుగు మాటలు ఆవిడ నోటిలో నింపాడు. మరుగు మాటలు, దయ్యపు మాటలు, దయ్యపు శక్తులు, దయ్యపు ఉచ్చారణ ఆ స్త్రీ హృదయంలో నింపాడు, ఆ స్త్రీ జీవితంలో నింపాడు. ఆమెని ఒక సిచ్యువేషన్లోకి తీసుకొచ్చి దావీదు మీద ఈ విషప్రయోగం చేసింది యోవాబు. హిజ్ ఓన్ కజిన్. ఇవాళ నీ ఇంటి కోడలు, నీ ఇంటి అల్లుడు, నీ ఓన్ కజిన్, నీతో పాటు కలిసి చదువుకున్న పిల్లలు ఎవరని యోవాబు నువ్వు గుర్తించావా? ప్రియ బిడ్డ, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నువ్వు ఇప్పుడే మోకరెళ్ళి, ప్రభు నా జీవితంలో యోవాబుని నాకు చూపించు. హల్లెలూయా. షందర బరిష కలారికందర బరిష బలారికందర. మన జీవితంలో మన దగ్గర ఉండి కూర్చొని మెల్లమెల్లని చల్లని మాటలు మాట్లాడే యోవాబుని నువ్వు గుర్తించలేకపోతే నీ ఆయుష్కాలం అంతా బాధలే మిగిలిపోతాయి, గాయాలే మిగిలిపోతాయి. ఈ గాయం చేయబడింది నిజమైన, ఈ గాయంలోంచి నువ్వు బలం పొంది తిరిగి లేవాలని మీ తల్లిగా నేను మీ విషయంలో కోరుకుంటున్నాను. లేకపోతే యోవాబు ఇంకా 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 దిగదాక్ చేస్తాడు. ఇప్పుడు ఇది అయిపోయింది, ఇంకొక సిచ్యువేషన్లో ఇంకొక మ్యానిపులేషన్ చేస్తాడు. అది అతని నేచర్, అది యోవాబు యొక్క స్వభావం. దేవుని సన్నిధానంలో ఉన్నంత మాత్రాన, యేసు నాకు దేవుడు అన్నంత మాత్రాన, నువ్వు బైబిల్ పుచ్చుకొని ఆదివారం గుడికెళ్ళి లేకపోతే సంఘంలో ఏదైనా పని, నో చిల్డ్రన్. నీ హృదయం మారాలి, నీ మనసు మారాలి. ఆ మనసు దేవునికి ఇవ్వాలి. దేవుని రాజ్యం కోసం నువ్వు పనిచేయాలి. అప్పుడే దావీదు మహారాజు యొక్క వంశంలో యేసుక్రీస్తు అనే గొప్ప దేవుడు పుట్టినట్టే అలాగే నీ వంశాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. లేకపోతే నీ వంశానికి ఫుల్ స్టాప్ పడిపోతుంది. నీ వంశం ఈ భూమి మీద ఉండదు కాక పరలోక రాజ్యంలో దేవుని సన్నిధానంలో కూడా ఉండదు. నువ్వు క్రిస్టియన్వే చెప్పుకోవటానికి, బట్ నో క్రైస్ట్ ఇన్సైడ్ యువర్ లైఫ్ ఆర్ ఇన్సైడ్ యూ. సో ఇక్కడ
16వ వచనం, నేను రాజు తన దాసినగు నా మనవి చొప్పున చేయనేమో. రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యం బోధించడానికి ట్రై చేస్తుందన్నమాట. దావీదు మహారాజుకు బోధించడం. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు కనుక నా ఏలిన వాడవును రాజువు నాకు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ విచారింప చాలించున్నావు. కాబట్టి నీ దాసినగు నేను నా ఏలిన వాడవగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకుంటున్నాను. అయ్యా, నీవు దేవదూత వంటి వాడు, దేవుడు నీకు అన్నీ తెలియజేస్తాడు. స్లిప్ అయిపోయింది, మెల్లగా నోరు జారిందనమాట. అయ్యా, నా వెనక బోలెడు మంది మనుషులుండి నన్ను ముందుకు తోశారు, దావీదుకి సలహా ఇచ్చడానికి పంపించారు. ఇది నా పని కోసమే నేను రాలేదు. చూసారా, ప్రభువు సన్నిధులు, దేవుని పిల్లలు, దేవుని అభిషిక్తులు, దేవుని వాక్యం చెప్పేవాళ్ళతో దేవుని ఆత్మ ఉంటుంది. ఆ దేవుని సన్నిధానంలో వెలుగు వెలుగుగానే కనిపిస్తుంది, చీకటి చీకటిగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఆ వచ్చిన కరెక్ట్ ఉద్దేశం చెప్తుందనమాట. అయ్యా, నా కోసమే రాలేదు, నా వెనక బోలెడు మంది ఉండి నన్ను ఈ స్టేజ్ మీదకి తోశారు, నీ దగ్గరకు పంపించారు. ఏమని? అబ్షలాం గురించి ఒక్కసారి నువ్వు ఆలోచించు అని బోధించమని నాకు మాటలు ముందే నేర్పారయ్యా. ఈ నా మాటలు కాదు, ప్రియ కుమారి కుమార్తె, ఎవరో ఇచ్చినటువంటి మరుగు మాటలు తీసుకొని నీవు దైవజనుల కుటుంబాన్ని కొట్టాలని చూస్తే, దేవుని యొక్క సామ్రాజ్యాన్ని కొట్టాలని చూస్తే పాడైపోయేది నువ్వే. జాగ్రత్త. ఈ భూమి మీద దేవుడు యేసుక్రీస్తు యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆ రాజ్య స్థాపనలో ఆయన అభిషేకించి తన ఇష్టమైన ఎంచుకున్న వారి ద్వారా ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. దావీదు తనగా యేసుక్రీస్తు దగ్గరకు రాలేదు. దావీదు జస్ట్ గొర్రెల కాపరి మాత్రమే, తన కుటుంబంతో ప్రక్కకు నెట్టివేయబడినటువంటి ఒక సామాన్యుడు మాత్రమే. కానీ ఆయన హృదయాన్ని చూసి, ఈ హృదయం నాకు కరెక్ట్గా సరిపోతుంది. దావీదు లాంటి వ్యక్తి ఒక యూదా ఇశ్రాయేల్ యునైటెడ్ సామ్రాజ్యాన్ని కట్టడానికి పనికొచ్చే గుణ లక్షణాలు ఉన్న మనిషి. అయ్యో, ఆ గొర్రెల్ని ఎవరన్నా కాస్తారు, నాకు ఈ మనిషి కావాలని దేవుడు సౌల్ని తొలగించి దావీదుని రాజుగా చేసి ఆయన అభిషేకం కింద ఇశ్రాయేల్ ప్రజలను కాచుకుంటూ వస్తే నీవు ఆ సామ్రాజ్యాన్ని కొట్టడానికి వెళ్ళావే. ఓ స్త్రీ, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అమాయకంగా కనిపించవచ్చు, నువ్వు ఇతరులకి కనపడకపోవచ్చు, జాలి కలిగిన మనిషి, మంచి మనిషి అని అనుకోవచ్చు. కానీ నిన్నెవరు పంపించారు, నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో అని దావీదుకి బిట్ బై బిట్ ఇన్ డీటెయిల్ కింగ్ డేవిడ్ నోస్ వెరీ మచ్. ఇది నేను చెప్పట్లేదు, వాక్యం సెలవిస్తుంది. 20వ వచనం చూడండి. సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసిను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలినవాడవగు నీవుని దేవుని దూతల జ్ఞానం వంటి జ్ఞానము కలవాడు. ప్రభువా, నేను నీ దగ్గరకు ఒక స్త్రీగా వచ్చా, నిస్సహాయ స్థితిలో వచ్చా, కానీ నీకు బోధిస్తున్నాను, నన్ను క్షమించు అని వేడుకుంటుంది. ఇప్పుడు 19వ వచనం చూడండి. అంతట రాజు, యోవాబు నీకు బోధించిన అని ఆమెను అడిగినందుకు ఆమె ఇట్లా, నేను చూసారా, ఏమ్మా యోవాబు నీకు ఎన్ని బోధించి పంపించింది, నీకు యోవాబేనా అంటున్నాడు. ఎలా తెలిసింది మరి రాజుకి? ఆ చుట్టుపక్కల దరిదాపులు ఎక్కడ యోవాబు లేరు. ఆ దర్బార్లో ఉన్న కొంతమంది ఎవరున్నారో వాళ్ళు ఉన్నారు, ఈ స్త్రీ ఉంది. కానీ డేవిడ్ ఈజ్ ఎ సీయర్. హల్లెలూయా. నాకు ఇక్కడ ఎదురుగుండా ఉన్న కొంత మేరకు ఒక లిమిట్ ఉంటుంది, అక్కడ వరకు చూడగలుగుతా. సీయర్ అంటే ఏంటి? ఈ కళ్ళకి, ఈ శారీరక కళ్ళకి కూడా కనపడని దాన్ని చూడగలిగిన వాడిని సీయర్స్ అంటారు. సమూయేలు ప్రవక్త అలాంటి వాడే, దావీదు కూడా అలాంటి వాడే. చెప్పాలంటే ఈ పరిశుద్ధ గ్రంథంలోని ప్రవక్తలందరికీ గిఫ్ట్ ఆఫ్ సీయింగ్ దేవుడిస్తాడు. ఎందుకంటే ఏ క్షణంలో అయినా తండ్రి శత్రువు వచ్చి దేవుని యొక్క రాజ్యాన్ని కూలగొట్టడానికి ముందు దేవుడు అభిషేకించినటువంటి ఆయన ప్రవక్తలను కూలగొడుతుంది. అందుకని దేవుడు అలా జరగకుండా ఉండాలని ముందుగానే అలాంటి వరాలు ఇస్తాడు. పిల్లలు, నెవర్ టేక్ ప్రాఫిట్స్ ఈజీ. పాస్టర్లని, వాక్యం బోధించే వాళ్ళని సులువుగా మీరు ఆలోచించకండి, సులువుగా తీసుకోకండి. దేవుని యొక్క సంరక్షణ దూతలు వాళ్ళ చుట్టూ ఉంటారు. అంతేకాదు, వాళ్ళు సర్వైవ్ అయ్యి వాళ్ళు రక్షించుకొని కుటుంబాలను రక్షించి ఈ భూమి మీద దేవుని యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కావాల్సినటువంటి సమృద్ధి అయిన కృపావరాలు తండ్రి అయిన దేవుడి ద్వారా వాళ్ళు పొంది ఉంటారు.
కనుకనే దావీదు ఈవిడ చెప్పిన స్టోరీ అంతా విన్నాడు, జాలిపడ్డాడు. కానీ ఆవిడకి ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటది? ఆవిడ మారు మనసు పొంది వెళ్ళాలి. ఏ విషపూరితమైన మనసుతో దావీదు దగ్గరకు వచ్చిందో, ఎవరు చెప్పినటువంటి నింపినటువంటి మరుగు మాటలన్నీ మోసుకొచ్చిందో అలాగే వెళ్ళకూడదు. కానీ ఆవిడ హృదయం మారి వెళ్ళాలని దావీదు మహారాజు చాలా సమయం ఇచ్చాడు ఆవిడకి. యాక్చువల్లీ ఆయనకున్న పరిస్థితుల్లో అది చాలా చిన్న విషయం, అంత సమయం అవసరం లేదు. కానీ ఏ ఒక్కరూ నశించిపోవడం దేవునికి ఇష్టం ఉండదు. కనుక ఎంత దుర్మార్గులైన పాపంలో పడి నరకంలోకి వెళ్ళటం దేవునికి ఇష్టం ఉండదు. కనుక దేవుడు ఆయా సమయాల్లో ఆయా వ్యక్తులకి ఎంతో విస్తారమైనటువంటి లాంగ్ రోప్ తీసుకొని దేవుడు చూస్తూ ఉంటాడు. ఇవాళ మారతారేమో, ఇప్పుడు మారతారేమో, పోనీ ఈ ఎపిసోడ్లో మారతారేమో అని చెప్పి దేవుడు చాలా లాంగ్ రోప్ తీసుకుంటాడు పిల్లలు. మన విషయంలో కూడా దేవుడు అలాంటి దేవుడే. నీ విషయంలో ఒకవేళ దేవుడు సహించి చూసి ఈ రోజైనా నువ్వు మారాలని దేవుడు చూస్తున్నాడేమో. ప్రియ కుమారుడా, కుమార్తె, నువ్వు దేవుని దగ్గరికి తిరిగి రావాలంటే పశ్చాత్తాపడి ఆయన కాళ్ళ మీద పడినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన కృపను అనుగ్రహించేటువంటి దేవుడు. ఒక స్త్రీని ఒక ఇంటిలోకి పంపించాడు దేవుడు. ఎందుకు? ఆ యొక్క కుటుంబాన్ని అభివృద్ధి చేయాలని, ఆ భర్తతో ఉండి ఒక బిడ్డను కని పెంచి ఒక వంశాంకురాన్ని ఇవ్వాలని. అంతేగాని ఆ కుటుంబాన్ని నాశనం చేసి ఆ కన్న బిడ్డ మీద కూడా దయ లేకుండా, మీకు తెలుసు కదా, ఒక కన్న తల్లి బిడ్డను చంపేయడానికి కూడా కత్తి తీసుకొని సొలొమోను దగ్గర వస్తారు. నా బిడ్డ అని కొట్లాడుకోడు. ఇలాంటి రాక్షస తల్లులు ఉన్నటువంటి ఈ సమాజంలో ఎంతో దుఃఖంతో బ్రతకాల్సి వస్తుంది. పిల్లల్ని చంపేస్తారు, పిల్లల ఆలనా పాలన చూసుకోరు, పిల్లల్ని బుజ్జగించుకొని దేవుడిచ్చిన వరంలాగా పెంచడు. మా బాబుని, మా మనమణ్ణి, మా పిల్లల్ని ఎంతో చక్కగా నేను పెంచుకున్నా. చెప్పాలంటే మా వారిని కూడా నేను పెంచుతూ ఉంటా. అప్పుడప్పుడు నాకు పిల్లల్ని లెక్కించినప్పుడు మా వారిని కూడా లెక్కిస్తా. ఎందుకంటే ఒక్కొక్కసారి పురుషులకు అన్నీ తెలియకపోవచ్చు. వాళ్ళ బ్రెయిన్, స్త్రీ బ్రెయిన్ డిఫరెంట్గా ఉంటుంది. రెండూ కలిపి ఒకరు తెలివి ఒకరు పంచుకొని, ఒకరు జ్ఞానం ఒకరు పంచుకోవాలని దేవుడు జతలుగా కడతాడు. అంతేగాని నీకేం తెలియదు, నాకే తెలుస్తుంది అని అలా విడిపోవడానికి, హింసించుకోవడానికి, నోటి మాటలతోటి కొట్లాడుకోవడానికి దేవుడు జత కట్ట అవసరం లేదు పిల్లలు. ఎవడ బతుకులాడు బతుకుతూ హాయిగా వెళ్ళిపోవచ్చు. దేవుడు జత కట్టేది ఎందుకంటే కుటుంబాన్ని అభివృద్ధి చేయడానికి, క్రైస్తవ సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేయడానికి. నీకు ఒక బిడ్డని పెంచుతూ ఉండగా ఆ సౌందర్యం, సంతోషం నీకు ఇవ్వాలని చెప్పి అలాంటి బిడ్డల్ని ఇంట్లో ఎవరంటే వాళ్ళకి అప్పచెప్పి ఎక్కడంటే అక్కడ పెట్టి ఉద్యోగాలు వెళ్ళిపోయి వాళ్ళు ఎలా అంటే అలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయి మళ్ళీ వాళ్ళున్న స్థితిలోంచి, ఆ చెడులోంచి పిల్లల్ని వెనక్కి తీసుకోలేక ఎంతోమంది తల్లిదండ్రులు కష్టపడుతున్నారు నాకు తెలుసు. అవును, మీకు ఉద్యోగం అవసరమే, కానీ ముందు మీరు ప్లాన్ చేసుకోండి, మీ బిడ్డను పెంచుకోండి, లేదా ఉద్యోగం మానుకోండి, లేదంటే బిడ్డనైనా కొన్ని రోజులు ఆపి మీకు ఖాళీగా ఉన్నప్పుడు కనిపెంచుకోండి. బిడ్డలు దేవుని యొక్క నిప్పురవ్వ. ఈ స్త్రీ చెప్తుంది, నిప్పురవ్వ లాంటి నా బిడ్డ అని చెప్పి. దేవుడేంటి బిడ్డల్ని నిప్పురవ్వలుగా ఇస్తాడు. వాళ్ళని చెడుని కాల్చివేసేలాగా, మంచిలో ఎదిగేలాగా పెంచుకోండి. మా చెర్రి అంత చిన్న బిడ్డ అయినా కూడా మాకు కలిగిన దర్శనం మేము ఇంకా నోరు తెరిచి డిస్కస్ చేయకముందే పొద్దున్న లేవంగానే అమ్మ నాకు ఇది కనపడింది అని చెప్తాడు. ఇప్పుడైతే ఆడికి ఆలోచన రాగానే డ్రాయింగ్ తీసుకొని చాలా బ్యూటిఫుల్గా బొమ్మలు వేస్తున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను ఒకరోజు రాత్రి రీసెంట్లీ ప్రొక్కిపైన చూశాను నా దర్శనంలో. అది ఇలా మెలిపెట్టబడి చంపబడి ఉంది, కానీ ప్రొక్కిపైన. ఏంటి ప్రభా ఇది అంటే, బిడ్డ నీ మీద ఇలా గుచ్చారు, ఏమేం చేశారు, దేవుడు ఎవరు చేశారు, అదంతా ఒక దర్శనం ఇచ్చాడు. సో నేను వీలైతే ఈ ఎపిసోడ్లో పెట్టడానికి ట్రై చేస్తా. మా బాబు చెర్రి నేను లేచి వాడిని ముద్దాడి కూర్చోబెట్టేసరికి సరిగ్గా అదే బొమ్మ వేస్తున్నాడు. నాకు చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది. చూసారా, నిప్పు రవ్వల్లాగా పెంచుకోవాలి బిడ్డల్ని పెంచుకుంటూ ఆనందించండి. కుటుంబానికి ప్రతి స్త్రీ దీవెనకరంగా ఉండాలి. ఇప్పుడు ఈ స్త్రీ చూడండి, మహారాజు దగ్గరికి వెళ్ళి దీవించబడి వెనక్కి రాకుండా మహారాజు దగ్గర వదలగూడని మాటలన్నీ వదిలింది. దాని ద్వారా ఎంత భయంకరమైన విషయం జరిగిందంటే చాలా బాధాకరమైన విషయం జరిగింది. నేను ఇదంతా చదివితే లేట్ అవుతుందేమో, అక్కడక్కడ చదువుతాను. 22వ వచనం చూడండి. తరువాత యవ్వనుడగు అబ్షాలోమును రప్పింపుమని అతడు సెలవీయగా యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించి, రాజువగు నీవు నీ దాసుడినైన నా మనవి అంగీకరించినందున నా ఏలనవాడవగు నీ వలన
నేను అనుగ్రహము నొందితినని నాకు తెలుసునని చెప్పాను. చూసారా, ఈ స్త్రీ వెళ్ళిపోయిన తర్వాత దావీదు వెంటనే హీ యాక్టెడ్ అపాన్. యోవాబుని పిలిపించి, యోవాబు, నువ్వు అబ్షలోముని తీసుకురమ్మని నీకు ఆసక్తి కదా, మీరు ఒక వయసు బిడ్డలు తీసుకురా, యెరూషలేంలోనికి తీసుకురా, నా అంతఃపురంలోనికి తీసుకురావద్దు, యెరూషలేంలోనికి తీసుకురా అని చెప్పాడు. సో యోవాబు ఏమంటున్నాడు, ఓహో రాజుకు తెలిసిపోయింది. ఎలా అతనికి తెలిసింది? ఈ స్త్రీ వెళ్ళి మళ్ళీ రాజు ఏం మాట్లాడాడు, ఈవిడేం మాట్లాడింది, ఈయన ఇచ్చినటువంటి మరుగు మాటలన్నీ, మంత్రించి చెప్పిన మాటలన్నీ మీరు ఆలోచించండి. మరుగు మాట ఉన్నప్పుడు మరుగు మందు ఉంటుందా లేదా అని చెప్తాను. మరుగు మందు ఉంటుంది పిల్లలు. కొంతమంది నన్ను, అమ్మ స్వయంగా నీ కోడలో పెట్టిందమ్మా, సరే చిన్నపిల్ల అనుకో, తెలీదు, వదిలేసేయి, కానీ అయితే నీ కడుపులో ఉంది, ఆవిడతో ఏం కొట్లాడుకు, వెళ్ళి మరి కడుపులో శుద్ధి చేయించుకురా అంటే, అమ్మ ఈ కాలంలో 2026 సంవత్సరం వెళ్ళి మందులు ఏంటమ్మా. సైతాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉంటుంది. ఆ సైతానికి దేవుడు క్లోజర్ చూపించడానికే వస్తున్నారు ప్రభు. సో ఆ సిస్టమ్ పూర్తిగా పాడైపోయే వరకు ఈ మరుగు మందులు ఉంటాయి, ఈ బైబిల్లో రాసిన అన్ని మాటలు కూడా ఉంటాయి. సో మరుగు మాట ఉన్నప్పుడు మరుగు మందులు ఉంటాయి పిల్లలు. ఈ టీవీ ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు, మీరు వెళ్తున్న దైవజనుల దగ్గర, లేదంటే వాళ్ళతో నూనె ప్రార్థన చేయించుకొని కొంచెం కడుపు మీద పెట్టి, ప్రభువా నా కడుపులో మరుగుమందు ఉంటే, ఎందుకంటే అది ఆహారం ద్వారా ఇస్తారు కనుక, అది కడుపులో ఉండిపోతే కనుక మనకి మైండ్ సరిగా ఉండదు. లేదంటే మన జీవితాల్లో ఎప్పుడూ గాయాలే ఉంటాయి, ఎప్పుడూ పడుతూనే లేస్తూనే ఉంటాం. మనం ఒక డెస్టినీ దేవుడు మన జీవితంలో పెట్టింది చేరలేని పరిస్థితి ఉంటుంది. ఎంతమంది వెళ్ళి ప్రార్థన చేసినా చీకట్లు తెగవు. సో ఫస్ట్ అది ఒక యాంటీనా లాగా పనిచేస్తుంది కనుక ఆ కడుపులోని మరుగు మందు తీయించుకోవాలి. ఇది మరుగు మాట దావీదు కత్తిరించేశాడు, ఎక్కడ యాక్ట్ చేయాలో అక్కడ చేశాడు. సో ఈమె వచ్చి ఆ రాజు దగ్గర చెప్పిన మాటల్లో జరిగిన ఒక ఫస్ట్ యాక్ట్ ఏంటంటే, ఆవిడకి సహాయం అందించడమే కాకుండా దావీదు మహారాజు దూరంగా పెట్టినటువంటి అబ్షలోముని దగ్గరగా చేర్చుకోవడం స్టార్ట్ చేశాడు పిల్లలు. హల్లెలూయా. చూసారా అపవిత్రాత్మ ఎలా పనిచేస్తుందో. అబ్షలోము తనకు తాను మారి తండ్రి దగ్గరకు వచ్చి ఉండవలసింది, కానీ తండ్రి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇవ్వడానికి కారణమైంది ఈ మరుగు మాట. అందుకే నీ జీవితంలో యోవాబు ఎక్కడ పనిచేస్తున్నాడో నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత నీదే. ప్రార్థన ద్వారా నీవే తెలుసుకోవాలి. సో దావీదు మహారాజు అయినా అభిషిక్తుడైనా యాజ్ ఎ హ్యూమన్ మనం అందరం పడుతులేస్తుంటాము. ఇక్కడ నాకు అనిపించింది కొద్దిగా ఫెయిల్ అయ్యారేమో దావీదు మహారాజు గారు అని అనిపించింది. కానీ ప్రేమ కదా, వదిలిపెట్టదు కదా. సో ఆ పాశం, ఆ రక్తపాశం కుమారుడు అనే భావన తీసుకొచ్చింది, కానీ జ్ఞానంగా బయట పెట్టాడు. బయట పెడితే ఈ ఊరుకోకుండా అబ్షలోము రోజు యోవాబుకి గిల్లి కబురేసి నా తండ్రితో కల్పించు అని చెప్తుంటే యోవాబు కొంచెం టైం తీసుకొని, ధైర్యం లేదు, అతను తప్పు చేస్తున్నాడు, మరుగు మందులు మరుగు మాటలు వాడుతున్నాడని తనకు తెలిసి కొద్దిగా చెక్లో ఉండటం కోసం కొంచెం టైం తీసుకున్నాడు. ఐ థింక్ 2 years ఏమో టైం తీసుకున్నాడు. ఈలోపు అబ్షలోము ఏం చేశాడంటే, బాగా పంట పండించుకున్నటువంటి యోవాబు యొక్క పొలం అంతా తగలబెట్టించేశాడు. పెట్టిస్తే ఇల్లు అడిగాడు, అతనే తగలబెట్టించాడని తెలుసు. ఏమైంది, ఎందుకు నా పొలం పంట చేతికొచ్చింది తగలబెట్టావంటే, నా తండ్రితో నీకు ఒక ఇంటర్వ్యూ ఏర్పాటు చేయమన్నాను కదా, నన్ను తీసుకొచ్చి 2 ఏళ్ళైంది ఇక్కడ పెట్టావు, నా సంగతి ఏంటి? మీకు తెలుసా పిల్లలు, ఎవరు మంత్రగాళ్ళని ఆశ్రయిస్తారు, ఎవరు సోర్సరర్స్ని, సోది చెప్పు వాళ్ళని, శకునాలు చూసి వాళ్ళని ఆశ్రయించి క్రైస్తవుల మీద ప్రయోగం చేస్తారు, కాలిపోయేది వాళ్ళ ఇల్లే, కాలిపోయేది వాళ్ళ పంటే, కాలిపోయేది వాళ్ళ సంసారమే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవులలో ఇలాంటి చెడు అలవాట్లు నేను నా కళ్ళారా చూశాను కనుక, నా చెవులారా విన్నాను కనుక, నా చిన్న సేవలో నేను ఎన్నో ఇలాంటివి చూశాను కనుకనే నేను మిమ్మల్ని ఒక సేవకురాలుగా నేను హెచ్చరిస్తున్నాను. వాటి జోలికి నువ్వు వెళ్ళకు. నేను ఇప్పుడు బురద ఎవరి మీద నిసరాలంటే ఈ చేతికి బురద ఫస్ట్ అవుతుంది. నువ్వు ఎవరి మీదైనా మరుగుమందు పెట్టాలంటే, మరుగు మాట నువ్వు ఎవరి జీవితంలోనూ విడిచిపెట్టాలంటే ఫస్ట్ అది నీకు తగులుతుంది, తగిలే తీరుతుంది. ఇక్కడ జరిగింది అదే. యోవాబు పంటంతా పాడైపోయింది. ఇంకా మరి అలాంటి అబ్షలోముని నువ్వెందుకు స్నేహం చేసావు? దావీదుకు తెలియదా? తన కుమారుని ఎప్పుడు దగ్గర తెచ్చుకోవాలో దావీదుకు తెలియదా? అంత అజ్ఞానం కాదు కదా. అందుకంటే నువ్వు వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఉండాల్సింది. రిక్వెస్ట్ చేయలేదు పిల్లలు.
మరుగు మాట ప్రయోగించాడు ఆ దుర్మార్గుడు. దావీదు ఒక మెట్టు దిగి పిలిచినందుకు ఏమైందో తెలుసా? ఆ యొక్క చూడండి 30. అబ్షాలోము తన పనివారిని పిలిచి, యోవాబు పొలము నా పొలము దగ్గర ఉన్నది కదా, దానిలో ఎవల చేలు ఉన్నవి, మీరు పోయి వాటిని తగులుబెట్టుడని వారితో చెప్పాను. అబ్షాలోము పనివారు ఆ చేలు తగలబెట్టగా అయిపోయిందా? ఎవరి చేను తగిలింది? దావీదు చేలు తగలబడలేదు, యోవాబు చేలు తగలబడిపోయింది పిల్లలు. ఆ తర్వాత 33 వచనం. అంతటా యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజ సన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడు. చూసారా, రాజు దగ్గరకు లాక్కున్నాడు. సరే, ఈ దుర్మార్గుడిని దగ్గరకు తెచ్చిన ఆడు మారలేదు, సో అతన్ని బెటర్ నేనే డీల్ చేస్తా, దగ్గరకు పిలుచుకుంటాను. అసలు ఎందుకయ్యా అట్లా? తప్పు కదా, పంట చేతికి వచ్చింది, ఎవరో ఒకరు తింటారు కదా. నీకు యోవాబుతో ఏదన్నా ప్రాబ్లం ఉంటే అతనితో మాట్లాడుకో, లేకపోతే నా దగ్గరకు తీసుకురా, నీకైనా కష్టపెడితే అని అడగకుండా నువ్వు అట్లా పొలం తగలబెట్టడం కరెక్ట్ కాదు బాబు అని దగ్గరికి అబ్షాలోమును పిలుచుకొని దావీదు స్వయంగా ముద్దు పెట్టి హగ్ చేసి ఆయన్ని వద్దు అనుకున్న మనిషిని తిరిగి తన దగ్గర చేర్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి యోవాబు పంపించిన మరుగు మాట కారణం. పిల్లలు జాగ్రత్త. నీ పైన విష ప్రయోగం జరిగితే, మీ ఇంటిలో విష ప్రయోగం జరిగితే ఎవరంటే వాళ్ళని చేర్చుకునే అవసరం లేదు, ఎక్కడంటే అక్కడికి నువ్వు పరుగులు పెట్టే అవసరం లేదు. కానీ తండ్రి అయిన యెహోవా దేవుని దగ్గరికి వెళ్తే దాంట్లోంచి దేవుడిని తప్పకుండా విడుదలిస్తాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రార్థన చేయి. తండ్రి యొక్క స్వరాన్ని తీసుకొని నీ పోరాటం చేయాలి, నువ్వు జయం పొందాలి. అర్థమైందా? సో ఇక్కడ అబ్షాలోము చేర్చుకున్న తర్వాత అబ్షాలోము భయభక్తుల్లోకి వచ్చాడా? తండ్రిని శ్రద్ధగా చూసుకున్నాడా? నమస్కరించుకున్నాడా? పాపం క్షమించమని అడిగాడా? ఏమి లేకుండా తనకంటూ ఒక పొలిటికల్ గ్రౌండ్ ఈ యొక్క యెరూషలేం పట్టణం బయట ఉండి అటెళ్ళే వాళ్ళని ఇటెళ్ళే వాళ్ళని చేర్చుకొని దావీదుకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టి చివరికి ఏం చేశాడంటే ఎంతో భయంకరంగా ఒకరోజు సడన్గా అటాక్ చేశాడు. చాలా సడన్గా, అంటే ఆయన అన్ప్రిపేర్డ్గా ఉన్నాడు. మంచిగా రాజ్యాన్ని ఏదో మాటలు జరుగుతున్నాయి, కొంతమంది అక్కడ జయించుకుంటూ రాజ్యాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక సడన్ అటాక్ జరిగింది. పిల్లలు, నీకు దేవుడు వాగ్దానాలు ఇచ్చి వాగ్దానం ప్రకారం నిన్ను సేవలో నడిపిస్తూ నీకు సంఘం ఇస్తాను, నీకు భూమి ఇస్తాను, నీకు నూతనమైన ఆత్మలు ఇస్తాను, నీవు ఈ భూలోకంలో నా సేవ చేయాలి అన్నప్పుడు నువ్వు ఎంతో ఖుషిగా ఎంతో సంతోషంగా ఆ ఏర్పాట్లో ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు నీకు తెలియని రీతిలో సడన్గా ఇలాంటివి జరుగుతాయి. పిల్లలు జాగ్రత్త. దావీదు లాంటి అంత పెద్ద మహానుభావుడి జీవితంలోనే జరిగింది. ఏం జరిగిందంటే సడన్గా అబ్షాలోము దావీదు మీద యుద్ధం ప్రకటించి పరుగున గుర్రాలు వేసుకొని వస్తుంటే ఆ దావీదు మహారాజు, నేను తీయట్లేదు అవుట్ బికాజ్ ఆఫ్ టైం, ఆ దావీదు మహారాజు భార్యలను కూడా వదిలేసి తన కట్టుబట్టలతో, కనీసం మనం బయటకు వెళ్తుంటే చెప్పులు వేసుకుంటాం కదా, దావీదుకు చెప్పులు వేసుకునేంత సమయం కూడా లేక గోనిపట్ట వేసుకొని పంచ తీసుకొని కళ్ళల్లో కన్నీరు గార్చుకుంటూ పరుగున ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా, ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడో తెలియకుండా కొండలు ఎక్కుతూ పర్వతాలు ఎక్కుతూ ప్రార్థన చేసుకుంటూ, ఆరాధికుడు కనుక ఆరాధన చేసుకుంటూ, అయ్యో ప్రభువా నా కుమారుని తిరిగి ప్రేమించా, అంత దుర్మార్గుడైన నేను దగ్గరకు చేసుకొని ముద్దు పెట్టా ప్రభువా, నాకు ఇవాళ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని అడవుల్లో పడి ఎన్నో సంవత్సరాలు గుహల్లో కాపురం ఉండి ఎంతో కన్నీరు కార్చి ఎన్నో కష్టాలు పడ్డాడు. పిల్లలు, ఆ దావీదు యొక్క కష్టాన్ని చూసినటువంటి దేవుడు పేలాలు, జున్నుగడ్డలు, పరుపులు, తేనె, ఆహారం అంతా పంపించి దావీదుని మళ్ళీ తిరిగి బ్రతికించి తిరిగి దావీదుకు కావాల్సిన సొలేసిన అంతటిని ఇచ్చి తిరిగి రాజ్యాన్ని కూడా ఇచ్చాడు. అయితే ఈ పోరాటంలో అబ్షాలోము ఎలా చనిపోయాడో మనకు తెలుసు. హీ డైడ్ ఇన్ ఎ వెరీ మిస్టీరియస్ వే. హల్లెలూయా. అబ్షాలోముని చంపటం దావీదుకి ఒక్క క్షణమే, ఒక్క రెప్పపాట్లో దావీదు ఇట్లా ఖడ్గం అన్నాడంటే ఒక మనిషి కాదు, ఒక 5-6-10 వేల తలకాయలు కట్ అయిపోతాయి. అలాంటి యుద్ధ నైపుణ్యం కలిగిన మనిషి అయినా సొంత కుమారుణ్ణి ఆ పని చేయలేక ఆ కుమారుడి మార్పు కోసం, మారు మనసు కోసం వేడుకుంటూ ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ, అయ్యో నాకు ఇలాంటి కుమారుడేంటి, ఈయన మారితే బాగుండని ప్రార్థన చేస్తున్నాడు. దుర్మార్గులు, దుష్టులు
మీ కొరకు మీరు ఇంకా మీ పాడు పనులు చేసుకుంటూ మీరు ఇంకా శిక్ష పడకుండా బ్రతికి ఉన్నారంటే పరిశుద్ధులు చేసిన ప్రార్థన ఒక్క చినుకంత నీ మీద ఉంది కనుక అది కూడా తప్పిపోయినప్పుడు దేవుని యొక్క శిక్షకి నీవు పాత్రురాలు అవుతావు, నీవు పాత్రుడు కూడా అవుతావు. సో విపరీతమైన బలంతో విపరీతమైన అహంకారంతో గుర్రమెక్కి స్వయంగా రక్తం పంచినటువంటి దేవుని పైకి యుద్ధానికి, దావీదు పైకి యుద్ధానికి ఈ యొక్క అబ్షలోము కంకణం కట్టుకొని వస్తున్నాడు. చూసారా, యేసయ్య ఆయన రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఎవరైనా నా మీద చేశారంటే, క్రైస్తవుల మీద చేశారంటే ఆయన రక్తానికి, ఆయన రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన వాళ్ళు అవుతారు. జాగ్రత్త పిల్లలు, ఇలాంటి విషయాలు మనకొద్దు. సో అబ్షలోము ఎలా చనిపోయాడో మనకు తెలుసు. ఆయన అరణ్యంలో పడి వేగంగా వస్తున్నప్పుడు ఆయన పొడవైన జుట్టు కొమ్మలకు అంటుకొని వేలాడుతుంది. ఆయన ఇంకా చనిపోలేదు, కానీ ఎవరో వెళ్ళి చంపేశారు. ఆ మనిషి ఎవరో మీకు చెప్పనా? యోవాబు. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.